నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను నీలిమ. ఈ రోజు జనపదంలో భాగంగా కార్వాన్ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ డివిజన్ విరాట్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నీటి సమస్య అయితే ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ మహానగరం ఇది చెప్పుకోవడానికి మాత్రమే. కనీసం గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తారా, ఇలాంటి భయంకరమైన స్థితిలో వీళ్ళు ఉంటారా అనే డౌట్ అయితే కనిపిస్తుంది, సందేహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు మనం కదిపితే కనుక వాళ్ళ సమస్య తీవ్రత ఎంత ఉందో, కనీసం ఇట్లా అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ చేరుకున్నారు, వాళ్ళ సమస్యలు మనకు చెప్తూ ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, వాళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఎంత కాలంగా ఫేస్ చేస్తున్నారు, సమస్య తీవ్రతని వాళ్ళ మాటలను విందాం. ఇక్కడ మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇక్కడ 20 years ఉంటున్నాము. వాటర్ ప్రాబ్లం ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుందండి. నీళ్ళు వాటర్ రావట్లేదు, మార్నింగ్ రావట్లేదు, ఈవినింగ్ ఏదో 10 o'clock వదులుతున్నాడు, అది కూడా ½ hour వదులుతున్నాడు, ఎక్కువ వదలట్లేదు. అంతే. టైం ఎట్లా ఇస్తారు? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? 3 రోజులకు ఒకసారి ఇస్తారు. 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు. 1 hour కూడా ఇవ్వరండి, 40 minutes అట్లా వదిలేస్తారు, సన్నగా వస్తుంది. అది కూడా అలా ఏ టైంలో ఇస్తారు? పర్టికులర్గా ఇదే టైంలో వస్తాయి? పర్టికులర్ టైం తెలియదు. ముందు మాత్రమే మార్నింగ్ వచ్చేది, తర్వాత ఆఫ్టర్నూన్ ఎప్పుడంటే అప్పుడు వదిలేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ నైట్ వదులుతున్నారు. వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. నీళ్లు మంచి సన్నగా వస్తున్నాయి మేడం. చాలా పైన ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలకి రావడానికి టైం అస్సలు లేదు, ఎప్పుడు వస్తుందో తెలియలేదు. స్కూల్కి వెళ్ళమంటే భయం వేస్తుంది మాకు. పోయే వాళ్ళు రాత్రి వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది మాకు. అసలుకి పోయి చేసేస్తే వరకు నీళ్ళు పట్టాలంటే రావడం లేదు. పక్క వాళ్ళు చెప్పి వెళ్తున్నాము, వాళ్ళు కూడా కొంచెమే వస్తున్నాయి అమ్మ, పడడం లేదు, సరిపోతలేదు మాకు. అది ఏం టైం టేబుల్ లేదు. 15 తర్వాత నడుస్తున్నారు. 10 అయినాక అరగంట వస్తుంది, బంద్ అయిపోతుంది, ఒక్కోసారి గంట వస్తుంది. అర్ధరాత్రులు ఇస్తున్నారా నీళ్ళు? అర్ధరాత్రి ఇస్తారు, టైం లేదు అంటే లేవంట నీళ్ళు. అక్కడ ఏ విధంగా వస్తే ఆ విధంగా పట్టుకోమని రాములు చెప్పాడు. రాత్రి 12ంటికి అర్ధరాత్రి 2ంటికి ఇస్తే నీళ్ళు ఏ విధంగా పట్టుకుంటారు ఎలా తెలుస్తుంది? అదే కదా మరి, మేము నీళ్ళ కోసానికి తాపత్రయపడుతున్నాము, మేలుకుంటున్నాము. అన్నం తినకుండా మేలుకుంటున్నాం నీళ్ళ కోసానికి. 40 minutes, ½ hour కంటే ఎక్కువ రావు. అది తాగడానికి పనికొచ్చే నీళ్ళు వస్తాయమ్మా? వాసన వస్తున్నాయి ఈ మధ్య, కొంచెం చాలా వాసన వస్తున్నాయి వాటర్ అయితే. ఇక పర్లేదు, ఇక వాడుకోవడానికి ఏదో నీళ్ళ లేనందుకు వచ్చే నీళ్ళన్నా ఏదో పట్టుకుందామని అంటే అది మోటార్ పెడితేనే వస్తుంది. అది మోటార్ పెట్టిన తర్వాత కొంచెం పైన ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. అసలు ఒక్క లైన్లో ఇన్ని కనెక్షన్లు ఉన్నప్పుడు ఒక 1 hour కాక 2 hours అని ఇస్తే అందరం అడ్జస్ట్ చేసుకుంటాం కదా. అదేమవుతుంది, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి మోటార్ కొంచెం స్పెషల్ వస్తాయి. మోటార్ లేని వాళ్ళకి అసలు చాలా ఇబ్బంది. అసలు నీళ్ళ సమస్యనే చాలా అంటే చాలా. అసలు మోటార్ లేని వాళ్ళు నీళ్ళు అసలు పట్టుకోవడం అవసరమే లేదు. లేకపోతే ఇక నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఇక నీళ్ళు తాగలేము ఇక మోటార్ లేకపోతే. ఏ ఇబ్బంది పడైనా మోటార్తో పెట్టుకుంటేనే. పవర్ పోయింది అనుకో, ఇంకా నీళ్ళేమొస్తాయి, ఇంకా నీళ్ళే రావు. ఇంకా మాకు ఆయన చెప్తాడు, ఆయన 1 hour ఇస్తున్నా, 45 minutes ఇస్తున్నామా, మీ టైమింగ్ అయిపోయింది, బంద్ చేస్తున్నా అంటే మరి ఆ తర్వాత మేము ఏం చేయాలి? మోటార్ పెట్టుకోవడానికి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఇంకా తాగడేనా? ఒకవేళ మనిషికి 2 గడవలు వస్తాయి, 7 గుడిసెలు ఉన్నాయి, 7 మందికి మనిషికి 2 గడవలు వస్తున్నాయి. మోటార్ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. నీళ్ళతో బయట గుట్లో వస్తలేవు తెచ్చుకోవడానికి. రోజు పనికి వెళ్తున్నాం, వచ్చే వరకు 12 గంటలకు వస్తున్నాయి. 12 గంటలకు తెల్లారు మేలుకుంటే పట్టుకుంటున్నాం. రాత్రి 12ంటికి, రాత్రి 12, 1 గంట 11 ఇట్లా వస్తాయి. రోడ్ లేదు, వాటర్ సప్లై లైన్ సరిగా లేదు. ఇప్పుడు మాకు ఈ టవర్ ప్రాబ్లం ఒకటి ఉంది, వాటి నుండి మాకు డిసీజ్ వస్తున్నాయి, హార్ట్ డిసీజ్, పెయిన్స్, ఇవన్నీ డిసీజ్ వస్తున్నాయి మాకు ఈ టవర్ నుంచి. నీళ్ళు కొంచెం ఒక ఇడిచేది ఏదో కొంచెము ప్రెషర్ ఎక్కువ ఇడిస్తే అందరికి వస్తాయి కదా, అది టైం అంటూ లేదు, వచ్చినప్పుడే పట్టుకోవాలి. మొన్న రాత్రి అయితే 12 గంటలకు వదులుతున్నారు, అది ఇచ్చే చందం వదులుతాడు. గవర్నమెంట్ నల్లకి వెళ్తే గవర్నమెంట్ నల్లగడ దగ్గర కూడా నీళ్ళు ఇస్తలేరు. గవర్నమెంట్ నల్లా కూడా విడవట్లేడు. వాడు ఏమంటాడంటే మీరు రెంట్ కడుతున్నారు, అక్కడే పట్టుకోరు అంటారు. ఇక్కడ చూసినా మాకు అసలు నీళ్ళే రావట్లేదు. ఇక్కడ నీళ్ళు రావట్లేదు, అక్కడికి వెళ్తే అక్కడ మీరు పట్టుకోవడానికి ఇక్కడ రెంట్ కడుతున్నారు, అక్కడే పట్టుకోరని వాళ్ళు అంటారు. అన్న పట్టుకుంటాం అన్న అంటే కూడా ఒక బిందె కూడా వాడు ఇడవనే ఇడవాడు. అసలు ఇక్కడ బోర్ అంటే కూడా లేదు అసలు మాకు. అంతంత రెంట్ కడుతున్నాము, పనికి వెళ్తాం, పొద్దున్నే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. పిల్లలు ఉండరు, మేము ఉండము, ఒక్కోసారి మధ్యలో ఊరికొచ్చేస్తాను పనికించి. నీళ్ళ కోసం పరిగెత్తుకొని వచ్చే పరిస్థితి ఎలా అంటే ఇంకెవరు పట్టరు, మేము పట్టకపోతే ఎవరు పట్టరు. 2 రోజులు నీళ్ళు ఉన్నాయి నాకు అసలు. చాలా వాడుకోవడానికి నీళ్ళ పరిస్థితి ఏంటి అంటే అన్ని 45 minutes అవే వాడుకోవాలి, అవే తాగాలి, అన్ని అవి ఆ నీళ్ళే. ఒక 4 బిందెల నీళ్లతో మీరు 3 రోజులు వాడుకోవడానికి పెట్టుకోవాలి. ఇక ఒక ఈ లైన్ లో బోర్ కూడా లేదండి, అది పని చేయట్లేదు. అది బోర్ ఉన్నా కానీ పని చేయట్లేదు. ఎందుకని పని చేయట్లేదు బోర్? ఇక ఏమనండి, అది అసలు నీళ్లు లేవంటున్నారు వాళ్ళు. మాకు మెయిన్ టవర్
టవర్ వల్ల చాలా ఏంటి ఈ టవర్ ఏంటండి? అక్కడ టవర్ ఉంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఆ టవర్ నుండి. అసలు కాళ్ళ నొప్పులు. ఇక్కడ కేవలం నీళ్ల ప్రాబ్లమే కాదు, ఇక్కడ ఒక టవర్ ఉంది, ఎయిర్టెల్ టవర్ ఉంది, ఇక్కడ నివాసాల మధ్యలో ఉంది. ఇది మనం చూడొచ్చు, బిల్డింగ్ పైన ఉంది. దాని నుంచి వచ్చే రేడియేషన్ తో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హార్ట్ డిజీజ్ వస్తున్నాయని చెప్తున్నారు, కాళ్ళ నొప్పులు, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ బాగా తగులుతుంది అని చెప్తున్నారు. అందరం కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరిది పట్టించుకోలే. వాళ్ళు మీదికెళ్ళి డబ్బులు ఇచ్చిర్రు. జనావాసాల మధ్యలో అసలు టవర్ ఉండకూడదు కదా, ఎందుకని? మేము జనాభా అందరం కలిసి కొట్లాడకు పోయి బంద్ చేయమని చెప్పినాం. చెప్తే వాడు ఈయనక ఏం చేసిండంటే వేరే వాళ్ళతో డబ్బులు లంచం ఇచ్చి ఆల్రెడీ పెట్టేసుకున్నాడు. ఇంకా మేము ఏం చేయలేకపోయినాం అమ్మా, గవర్నమెంట్ది ఇది ప్రాబ్లం. వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళు అక్కడ మేనేజ్ చేసేసారు. డిసీజ్ తోటి ఇద్దరు చనిపోయారు. ఈ బిల్డింగ్ లో ఒక ఆమె చనిపోయింది, ముందు బిల్డింగ్ లో ఒక ఆమె చనిపోయింది. ఈ టవర్ తగులుతుంటదా రేడియేషన్? చాలా ఎఫెక్ట్ ఉంది. ప్రెగ్నెన్సీ ఉంది ఒక ఆమె డెలివరీ అయింది. ఆమె కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాస్టల్ వల్ల ఈ హాస్టల్ వల్ల మాకు చాలా ఎడిటేషన్గా ఉంది. హాస్టల్ పైన టవర్ వల్ల కూడా మాకు చాలా ఎడ్యుకేషన్స్ లాగా ఉంది. కానీ వాళ్ళు ఎన్నిసార్లు మేము రిపోర్ట్ ఇచ్చినా కానీ ఆ రిపోర్ట్లు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళటం లేదు. ఇది హాస్టల్ ఉందా? హాస్టల్ చేలో పిల్లలు ఏదో వసతి గృహం అని ఊరుకున్నాం, దాని పైన తీసుకొచ్చి టవర్ పెట్టేసారు. ఇక ఏం చేస్తాం మేము? వాళ్ళది పలుకుబడి నడుస్తుంది. పిల్లలతో పరిస్థితి ఏంటి అసలు? ఆ రేడియేషన్ తగులుతూ ఉంటే పిల్లలు వీక్నెస్ అందరి మధ్యన ఎన్నిసార్లు వైర్లు కూడా కట్ చేశాను. నేను వైర్లు కట్ చేసి మళ్ళీ హాస్టల్ పిల్లల మీద వేసాను. వీళ్ళు కట్ చేశారు, వాళ్ళు కట్ చేశారు, మీరు తీయండి అని చెప్పేసాను. చెప్తే కూడా పట్టించుకోలేదు. ఎవరినో తీసుకొచ్చినారు నా మీదకి. ఎవరినో తీసుకొస్తేనే మేము మాట్లాడితే కూడా మేము కాదు మేము ముగ్గురం మేము మాట్లాడినాము. మా మాట కట్ చేసేసాడు, తను పని చేసాడు. రోడ్డు కూడా బిల్డింగ్ జరిపి కట్టుకున్నాడు. మేము దానికి మాకు అవసరం లేదు, అలా కట్టుకోవడం మాకు అవసరం లేదు. కానీ ఇక్కడ హాస్టల్ ఉండని అవసరం లేదు, దానిపైన టవర్ ఉండని అవసరం లేదు. మరి మా ప్రాణాలు మాకు అవసరమా, లేదా తన ప్రాణం తనకు అవసరం ఉన్నప్పుడు మా ప్రాణం మాకు అవసరము. మరి ఎవరితోనో నువ్వు డబ్బు కోసం ఆశపడి ప్రాణాలు తీసుకునే అవసరం లేదు. ఇళ్ల మధ్యలో ఈ టవర్ నిర్మించారు. వీళ్ళు చెప్పారు కూడా ముందు, ఇలా పెడితే కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటారు, ఇక్కడ రేడియేషన్ తగులుతూ ఉందని. ఈ రేడియేషన్ వల్ల ఇద్దరు మహిళలు కూడా చనిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాటలోనే మనం విన్నాము. అధికారులే ఈ విధంగా చేస్తే, అధికారం చేతిలో ఉన్న వాళ్ళే, కౌన్సిలరే ఈ విధంగా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళట్లేదు, మధ్యలోనే చింపేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు చూస్తే చిన్నపిల్లలకి చాలా డిసీజెస్ వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, రేడియేషన్ బాగా తగులుతుందని చెప్తున్నారు. కరుణాకర్ని గెలిపించినాం కదా, గెలిపించిన తర్వాత పైపులన్నీ తెచ్చి మా ఇంటి చుట్టుముట్టు పెట్టిడు. మేము సంతోషపడ్డాము, మా లైన్లోనే డెన్నిస్లు ఇస్తాడేమని. లాస్ట్కి వస్తే తీసుకుపోయి ఇంటి వరకు వేసుకున్నాడు. మొన్న వస్తే కూడా అడిగినాము, ఓట్లు వేయని వస్తాడేనా, ఇంతకుముందు పెట్టినావు, మీ ఇంటి చుట్టుముట్టు వేసుకున్నావు, మాకు వేయలేదని కూడా ముఖం పట్టుకొని అడిగేసిన. మనకు జాగలేక ఇప్పుడు 35 సంవత్సరాల కిరాయిలు కట్టలేకపోయినాం, కడుపు నింపుకోలేకపోయినాం. ఇది ఒకటి మాకు ఏమైనా గరీబులకు సాయం చేయమనో 10,000 దండాలు వాళ్ళకు. అంటే ఇల్లు లేవు మనకు. ఉన్నోళ్ళకు స్థలాలు దొరుకుతున్నాయి, గరీబ్ వాళ్ళకి ఇస్తామంటున్నారు, ఉన్నోనికి పోతున్నాయి. ఇది ఒకటి కంపల్సరిగా వినుకోరు చేసి గరీబ్ వాళ్ళది పుణ్యం కట్టుకున్నామా. అప్లై చేసుకుంటుంటే ఏమంటున్నారమ్మా? అప్లై చేస్తే ఒక తీసుకుంటున్నారు, వెనక్కికేస్తున్నారు మేడం. మేము డబ్బులు లాస్ చేసుకుంటున్నాం, కడుపు తిరిగి డబ్బులు పోతున్నాయి కానీ రావట్లేదు. మనకి ఎవరు కేర్ చేయలేదు. ఉన్నోళ్ళు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి కేర్ చేస్తున్నారు, కానీ గరీబులు ఎవరు పట్టించుకుంటున్నారు? మా పిల్లలు మేము బాధ తడలేకపోయినాం. కిరాయిలు బిల్డింగ్లకు మస్తు కడుతున్నాం. మేము సంపాదించింది మొత్తం కూడా మేము అద్దెలకే కట్టుకుంటున్నాము. సంపాదించింది దానికే కట్టుకుంటున్నాము. మేము దొడ్డు బియ్యం తింటున్నాము. దొడ్డు బియ్యం కూడా ఒక నెల మంచిగా వస్తున్నాయి, ఒక నెల ఎట్లా ముగ్గు వస్తున్నాయి. మేము ఎట్లా బర్దాదు చేస్తున్నాం? బియ్యం తిని బతుకుతున్నారు, వచ్చిన డబ్బులు కిరాయి కట్టుకోవడానికి అయిపోతున్నాయి. ఒకసారి పేదల వైపు, పేదల బ్రతుకుల వైపు ఒకసారి తొంగి చూసి వాళ్ళకి ఇల్లు కట్టించమని వాళ్ళు బ్రతిమాలుకుంటున్నారు. మాకు ఇల్లు కట్టిస్తే మీకు అదే 10,000 అని దండాలు పెడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా చూసుకుంటే స్లమ్ ఏరియా కూడా ఉంది, చాలా అభివృద్ధి చెందింది ఈ హైదరాబాద్ నగరం అని చెప్తూ ఉంటారు. ఈ డివిజన్ చూసుకుంటే కనుక హైదరాబాద్ నడిబొడ్డునే ఉంది. అయినప్పటికీ ఒక పక్కన చూసుకుంటే మంచి ఇళ్ళు డాబాల్లో కనిపిస్తూ ఉంటాయి, అదే పక్కన స్లమ్ కూడా ఉంది. రెండు రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి, వాళ్ళు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు, ఈ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. మేము కొన్ని రోజులు ఇక్కడ వచ్చి నీళ్ళతో చాలా వాటర్తో ప్రాబ్లమ్స్ చాలా ఉంది. నీళ్ళు బాగా రావడం లేదు. ఇక్కడ మోటార్ కూడా లేదు. 7 గుడిసెలు ఉన్నాయి. 7 గుడిసెలకు మనిషికి తలా 2 బిందెలు 3 బిందెలు వస్తాయి. అవే వాడుకోవాలి, అవే స్థానాలకు ప్రతి ఒక్కదానికి అవే. చాలా ఇబ్బంది ఉంది నీళ్ళ గురించి. వాడుకోవడానికి కూడా నీళ్ళు వాడుకోవడానికి కూడా రావట్లేవు. ఇక్కడ బోర్ ఉంది, అసలు బోరు గుట్లా లేదు. చాలా ఇబ్బంది ఉంది నీళ్ళకు. పొద్దుంతా పని చేసి వచ్చి నీళ్ళ కోసం అందున్నా కానీ ఇంటికన్నా కానీ నీళ్ళు టైంకి వస్తలేవు.
పొద్దుంతా నీళ్ళ కోసం చూస్తే 12, 1 గంట 11 గంటలకు 3 తీళ్ళు ఇడుస్తారు. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో నీళ్ళు తెలియదు. మనం చూసాం ఒక పక్కన బిల్డింగ్లు ఉన్నాయి, మరో పక్కన స్లమ్ ఏరియా ఉంది. అసలు చిన్న చిన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి, రేకులు షెడ్ వేసుకొని. వర్షాలు వస్తే వీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పవసరం లేదు, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. ఈ చిన్న గుడిసే అసలు కనీసం ఒక 2-3 మనుషులు పట్టడానికి కూడా లేదు. ఒకళ్ళు ఇంట్లో పడుకుంటే కాళ్ళు బయటకు పెట్టుకోవాలి, గుడిసె బయటికి. ఆ విధంగా ఉంది పరిస్థితి. కానీ ఈ ఇంటి రెంట్ చూసారంటే, ఇంటి అద్దె చూసారంటే 2,000, 3,000, 1,000 రూపాయలు ఇలా ఉన్నాయి. అద్దెలు చూస్తే ఇది హైదరాబాద్ అనిపిస్తుంది, ఇంత రేట్లు ఉన్నాయి కాబట్టి. కానీ ఇంటి లోపలికి వెళ్ళే పరిస్థితి చూస్తే కనుక స్లమ్ ఏరియా అని మామూలుగా ఉండదు, అర్థమైపోతుంది మీకు ఎట్లా ఉంటున్నారో ప్రజలు. అంతేకాదు సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. నీళ్లు ఉండవు, బోర్ లేదు, మంచినీళ్ళు తాగునీళ్ళు 3 రోజులకు ఒకసారి వస్తారు, 2 బిందెలు సరిపెట్టుకోవాలా. అంతేకాకుండా ఇక్కడ వాడుకోవడానికి నీళ్లు కూడా లేవు. అసలు ఇంటి లోపల చూద్దాం పరిస్థితి చూడండి. ఈ ఇంట్లో పెద్దగా ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఏమీ లేవు. ఒక లైట్ ఉంది, ఒక ఫ్యాన్ ఉంది. ఈ ఫ్యాన్కి 700-800 కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఇది ఏ విధంగా వస్తుందో మనకైతే తెలియట్లేదు, అర్థం కాని పరిస్థితి ఇది. ఇంత చిన్న ఇంట్లో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఇంతేకాదు ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. చాలా ఇబ్బంది ఉంది మాకు, నీ వాటర్తోనే ఇబ్బంది ఉంది, ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇక మా పరిస్థితి వెళ్ళక ఇక్కడ ఉండడం ఉంది. వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది. పొద్దంతా పోయి పని చేసి వస్తాము, వచ్చి నీళ్ళు పట్టుకోవడానికి 12 గంటల దాకా చూసుకుంటుండాలి, నిద్ర కాసి. అర్ధరాత్రి 12 దాకా చూసుకోవాలి. 12 అవుతుంది, 1 గంటనే మళ్ళీ పనులకు పోవాలి. చాలా ఇబ్బంది ఉంది మాకు. ఏమా మరి ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్తున్నారు, అప్లై చేసుకుంటున్నారా? అప్లై చేస్తే అట్లా అన్నారు, ఇంకెళ్ళలేం, వారం రోజులు ఏమన్నారు? పొట్టకి వెళ్ళాలి కదా అని. అదే ఇంకా కాలు చేతులు లేని వాళ్ళకి ఇస్తాము. మీకేం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్కి ఇస్తామన్నారా? ఎవరన్నారు? ఇక బయట తెలిసిన వాళ్ళు అన్నారంట. ఇంకా మానేసి అడగడానికి వెళ్ళారా? అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్లై చేసడానికి వెళ్తే అట్లా అన్నాడు. ఇక వాళ్ళు అన్నారు అక్కడ. అట్లానే ఇక ఊరుకున్నాం. ఇంకా అట్లా ఇక తిరగడం మానేసినాం. ఇక పని చేసుకొని తిరిగారు ఇళ్ల కోసం, తిరిగి సాల్వ్ చేసుకొని ఇంకా సబ్జెక్ట్ కూకున్నాం, పనికి వెళ్ళిపోతున్నాం. ఇక ఇక్కడ చూసాం మనం ఎన్ని సమస్యలు ఉన్నాయో. నీళ్ళ ప్రాబ్లం ఉంది, వచ్చే 40 నిమిషాలు కూడా మురికి నీళ్ళు వస్తాయి, వాసన నీళ్ళు వస్తాయి, తాగడానికి పనికిరాని నీళ్ళు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ఆయన ఈ విధంగా చేశాడు. ఒక రేడియేషన్ టవర్ ఇక్కడ, ఎయిర్టెల్ టవర్ ఇక్కడ పెట్టారు. మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. మరో పక్క ఇళ్ళు లేవు, హ్యాండిక్యాప్డ్కి మాత్రం ఇస్తారని చెప్తున్నారు. ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. లోపలికి వెళ్లే కొద్దీ సమస్యలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్ అయిన మనిషి కార్పొరేటర్ ఉన్నారు, ప్రకాష్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ని సమస్యల మధ్యలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు, ఎలాంటి పరిష్కారాన్ని ఆయన ఇవ్వబోతున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జనపదంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మా నాన్ని మీ నాన్న అంటావా? మీ నాన్న ఎంత ఫీల్ అవుతాడు రా? నాన్న ఎవరికైనా నాన్నే కదా మచ్చా. నాన్న నువ్వు నా కష్టాన్ని నాన్న, ఆ కష్టాన్ని వాడెవడో అకౌంట్ లో వేయటం న్యాయం కాదు నాన్న. వెల్కమ్ బ్యాక్ టు జనపదం. మనం చూసాం అనేకమైన సమస్యలు ఉన్నాయి. నీళ్ల ప్రాబ్లం ఉంది, రేడియేషన్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ టవర్ ఇళ్ల మధ్యలో పెట్టారు. అయితే ఇక్కడ గుడిమల్కాపూర్ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్గా ఎన్నికైన ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రజలకు ఈ సమస్యల నుండి ఏ విధంగా పరిష్కారాలు చూపిస్తారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా నీళ్ల సమస్య ఉంది. 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిస్థితిని మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? వాళ్ళకి ఎలా నీళ్ళ ఫెసిలిటీ ఇస్తారు? గతంలో కన్నా కొద్దిగా వాటర్ పెంచడం జరిగింది, వాళ్ళని అడగండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు 3 నెలల లోపల పరిష్కరించాము. ఇక్కడ డంపర్ బిన్ ఉండే, కచ్చరకుండి ఉండే, మొత్తము రోడ్డు మొత్తం చెత్త ఉండే, అది తీయించేసేసి వీళ్ళతోనే అక్కడ వీళ్ళకి ఒక ఆటో రిక్షా అరేంజ్ చేసి ఆటో రిక్షాలో వేయడానికి అవేర్నెస్ తీసుకొచ్చి, తడి చెత్త పొడి చెత్త కూడా సపరేట్ చేయడానికి వీళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి మూవ్మెంట్ చేశాం. అదేవిధంగా ఈ డ్రైనేజ్ నీళ్ళు, వాటర్ లీకేజ్ కూడా అంతా ఎప్పుడు పోతుండే. టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా కష్టం ఉండే. అవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసాము. ఇప్పుడు బీటీ రోడ్ కూడా వేయబోతున్నాము, వాటర్ లైన్ కూడా కనెక్షన్ ఇచ్చేస్తున్నాము. అందులో ఇది వేసవి కాలం, నీళ్లు రావట్లేదు, 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి నీళ్లు. 3 బిందెలతోనే మేము 3 రోజులు ఎట్లా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒకటమ్మా, దీనికి మంజీరా లైన్ కనెక్షన్స్ ఉండే, సింగూర్ కనెక్షన్. సింగూరు టోటల్గా ఆగిపోయింది. సింగూరు వాటర్ రావడం లేదు, ఒక్క చుక్క కూడా రావడం లేదు. అయితే వార్ పుట్టింగ్ యుద్ధ ప్రాతిపదికన కృష్ణా సెకండ్ ఫేజ్ నుంచి కనెక్షన్ తీసుకున్నాం. అయితే గతంలో కృష్ణా సెకండ్ ఫేజ్కి వాటర్ ఎవరైతే తీసుకునే వాళ్ళు, వాళ్ళ దాంట్లోకి 50% కట్ చేసి మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
అట్లీస్ట్ నీళ్లు రానప్పుడు కనీసం వాటర్ ట్యాంకర్లన్నా పంపిస్తే మా పరిస్థితి కాస్త బాగుంటుందేమో, ఆ వేసవి కాలం నీళ్లు తాకుండా ఎలా బతకాలి మేము అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఈ షేక్పేట్ నుంచి రావాల్సిన ట్యాంకర్ సీడ్కి ఇంత దూరం రాలేవు. ప్రాబ్లం అది ఈ ప్రాంతానికి. చాలా షేక్పేట 5 కిలోమీటర్ దూరం నుంచి రావాలి. అక్కడే ఉన్నట్టు ప్రాంతాలకే సరిపోతున్నాయి ట్యాంకర్లు, ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్తున్నారు. ఎండి గారితో మాట్లాడి కొన్ని వాటర్ ట్యాంకు ఈ మిలిటరీ ఏరియా నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, వేరే సెక్షన్ నుంచి తెప్పించుకోవాలి. అంతేకాదు ఇక్కడ నీళ్లు ఏదో ఒక పర్టికులర్ టైంలో ఉదయం ఇస్తారా లేకపోతే సాయంత్రం ఇస్తారా అని తెలియకుండా అర్ధరాత్రి 2 అట్లా ఇస్తుంటే వాళ్ళు ఇప్పుడు సమస్య చెప్పాను, ప్రజలకు చెప్పాను, ఏమైనా తీసుకొచ్చాను వాళ్ళకు. టైంకు వాటర్ ఇవ్వడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడు వాటర్ స్టోరేజ్ పెంచాలి. అప్పులో ఉంది ఇది. స్టోరేజ్ బోజగుట్ట రిజర్వాయర్లో వాటర్ స్టోరేజ్ పెంచి 6 మీటర్లు ఫ్లోరైడ్ ఉండాల్సి వస్తుంది. ఉన్నప్పుడు ఇక్కడ గ్రావిటీ ద్వారా వాటర్ ఇవ్వడానికి వస్తుంది. కానీ 1 మీటర్ 2 మీటర్లు వాటర్ వస్తూ ఉంటుంది, రాదు. ఎందుకంటే వాటర్ షార్టేజ్ ఉంది. చెప్పాను కదా, కృష్ణా వాటర్ సెకండ్ లెవెల్ 50% మాత్రమే మనకు తీసుకుంటాం. ఇక్కడ పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. 2 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వము 24 అవర్స్ వాటర్ ఇవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. 2 నెలలే వేసవి కాలం, ఇప్పుడు మేము ఏ విధంగా భరించాలి ఈ నీటి దాహాన్ని అని అడుగుతున్నాం. ఒక్కటమ్మా, గత 3 నెలల కింద ఎంతైతే సమస్య ఉండనో ఇప్పుడు లేదు. వాళ్ళని అడగండి, తగ్గింది. వాటర్ ప్రాబ్లం ఉంది కానీ అప్పటింత లేదు. అప్పుడు చాలా అసలు వాటర్ రాకపోయేది, గొడవ చేసేవాళ్ళు. ఎన్నికలలో ఓట్లు వేయమని చెప్పి బ్యానర్లు కట్టడం జరిగింది. ఇక్కడ అంత ఘోరంగా పరిస్థితి ఉంది. ముందు ఇంకా నీళ్ల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కాస్త మేము నీళ్లు ఇచ్చే ప్రయత్నమైనా చేస్తున్నాము. ఇంకా 2 నెలల్లో పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చే విధంగా మేము పునరుద్ధరిస్తాము అన్నిటిని కూడా అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉందని చెప్పారు, మనకి రేడియేషన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఎయిర్టెల్ టవర్ని ఇళ్ల మధ్యలో కట్టారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ టవర్ గురించి మీరేం మాట్లాడారు? టవర్ అంటే కింద విద్యార్థులు ఉంటారు, పైన టవర్ ఉంది. విద్యార్థులు అనేక రోగాలతో విద్యార్థులు, అదేవిధంగా గర్భిణులకు ఏ విధంగా ప్రాబ్లం అంటే వాళ్ళకు గర్భిణీ స్త్రీలకు రేడియేషన్ తగిలితే లోపల ఉండే బిడ్డ పరిస్థితి వాళ్ళే చెప్తున్నాం. అదేవిధంగా ఈయన మాజీ కార్పొరేటర్ ఉండే బీజేపీ అధికారం ఉందని చెప్పి ఆయన ఇష్టారాజ్యంగా, అదేవిధంగా ఇంటి మూల జరుపుకోము, రోడ్డు ఆక్యుపై చేసుకోము. అదే మామూలు వ్యక్తి కడితేనేమో ఎంతో ఇబ్బంది, రోడ్డు పైన కూడా అదే మామూలు వ్యక్తి కడితేనేమో ఎన్నో ఇబ్బంది పెడతారు. ఇబ్బంది సరైన పద్ధతి కాదు. ఇంకోటి ఆయన అధికారం ఉందని చెప్పి చేసుకునే పద్ధతి కాదు. అదేవిధంగా ఇంతకుముందు మేము మెమోరాండం ఇచ్చాము, పోలీసు వాళ్ళకి విధంగా అది తీసుకొని మెమోరాండం ఇచ్చాము. వాళ్ళు సరైన జవాబు చెప్పలేకపోయారు. అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అనేక ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మా కార్పొరేట్గా మేము వినతి పత్రం ఇస్తాము. ముఖ్యంగా రేడియేషన్ వల్ల చాలా చుట్టుపక్కల ఉన్న లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ, ముఖ్యంగా కింద హాస్టల్ ఉంది, పైన రేడియేషన్ ఉంది. ఎంత ఇబ్బంది అవుతుంది ఆలోచించండి. అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. పైగా వీళ్ళనే నిందిస్తున్నారు, ఎందుకు కట్ చేశారు అని చెప్పి. లైన్లు కట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రజలు మహిళలు కట్ చేశారని చెప్తున్నారు. ఇంతకుముందు మేము మాట్లాడినప్పుడు కట్ చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళనే అడుగుతున్నారంట, వాళ్ళని మాత్రం అడగట్లేదు. ఎందుకని? ఎందుకంటే గతంలో ఆయన 2 టైమ్స్ కార్పొరేటర్గా పని చేసిండు కాబట్టి ఆయన అధికార బలంతో, ఆయన అంగబలం అర్ధబలంతో అనేక రకాల ఇక్కడ జనాలను ఇబ్బంది పెట్టి తన సొంత లాభాల కొరకు ఇక్కడ టవర్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, అక్కడ సొంతం పక్కనే ఆయన మాజీ కార్పొరేటర్ ఆయన ఇల్లు ఉన్నది, అక్కడ సిమెంట్ రోడ్ ఉన్నది. ఈ పక్కనేమో వాళ్ళ బంధువులు వాళ్ళ ఎవరు లేరు కాబట్టి తారు రోడ్డు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉన్నది. మా కార్పొరేటర్ ఇప్పుడు 3 నెలల నుంచి గెలిచిన తర్వాత బంగారు ప్రకాష్ గారు ఇక్కడ గుడిమల్కాపు నుంచి కార్పొరేటర్గా పనిచేశాడు. అది గెలిచిన తర్వాత కూడా ఇక్కడ మంచినీటి సమస్య గతం కన్నా ఇప్పటికన్నా ఒక 30% మెరుగ్గా ఉన్నది. ఇక్కడ బస్సులలో ఇక్కడ చెత్తకుండి ఉండే, ఇక్కడ చెత్తకుండి వలన దుర్వాసన, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అట్లాంటి రోగాలకి సొల్యూషన్స్ అయితే దొరికాయి. మరి ఇప్పుడు ప్రధానంగా ఉన్నది రేడియేషన్ ప్రాబ్లమ్. గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, జ్వరాలు వస్తున్నాయి, మాకు బాగా రేడియేషన్ తగులుతుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మీ సాక్షి ద్వారా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, ఇప్పటికైనా అక్కడ టవర్ ఉన్న తీసేస్తే ఈ రేడియేషన్ వలన గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలకు ఇట్లాంటి రేడియేషన్ కాకుండా వాళ్ళ ప్రాణాల కన్నా కొంచెము అది ఉంటుంది. కాబట్టి తమరు ద్వారా సాక్షి ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఎప్పటికైనా టవర్ తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు రేడియేషన్ ప్రాబ్లం ఉంది, మాజీ కార్పొరేటర్ ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి ఏంటి సొల్యూషన్ అంటారు? ఒకటి, జిహెచ్ఎంసీలో ఒక విభాగం ఉంది, రేడియేషన్ చెక్ చేస్తారు. రేడియేషన్ చెక్ చేసి వాళ్ళకు ఒకవేళ రేడియేషన్ ఎక్కువ ఉంటే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పెట్టింది తీయడం అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అయితే రేడియేషన్ చెక్ చేసి ఒకవేళ రేడియేషన్ ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయిస్తాం. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. అయితే ఆయన బిల్డింగ్ కొద్దిగా ముందు జరిగాడు, రోడ్డు చిన్నగా చేశాడు. అది మున్సిపల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి టౌన్ ప్లాన్ పంపించి అతను నోటీస్ ఇస్తాము. దానికి ఏం సంజాయిస్తాడో చూద్దాము. తర్వాత దాన్ని ఏం చర్య తీసుకోవాలనేది
అధికారులతో చర్చిద్దాం. గుడిమల్కాపూర్ డివిజన్లో ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తాను, ఎవరు కూడా ఒక్క గజం కూడా ముందుకు జరగకండి. జరిగితే నేనైతే నిర్దాక్షిణ్యంగా కొలగొట్టిస్తాను, గ్యారంటీ అది. రోడ్లు కూడా సరిగ్గా లేవు, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ సౌకర్యాలు కల్పించడానికి, ఎలాంటి డెవలప్మెంట్ చేయడానికి ఏం చేయబోతున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు డివిజన్ మొత్తంలో కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. భోజహోటల్ కానీ, అమలాపూర్లో కానీ. భోజహోటల్లో 3 బస్తీలు ఉన్నాయి, శ్రీరామ్నగర్, శివాజీనగర్, వివేకానంద, వాళ్ళకి అమలాపూర్లో ఈ హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బీటీ రోడ్స్ మొత్తం కూడా మన పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారికి విన్నవించడం జరిగింది. ఫస్ట్ డ్రైనేజ్ వాటర్ సమస్య, పొల్యూషన్స్ వస్తాయి చాలా మటుకు. ఆ పొల్యూషన్ డ్రైనేజ్ వాటర్ కలుస్తున్న పరిస్థితి చాలా వచ్చినాయి. అయితే మేము చాలా మటుకు నేను కార్పొరేట్ అయిన తర్వాత కనీసం ఒక 10-15 బస్తీలో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అయితే దానికి ఏంటంటే కొత్త పాత లైన్స్ ఎప్పుడో 30 సంవత్సరాల కింద 40 సంవత్సరాలు చేసినటువంటి లైన్లే ఈ 10 సంవత్సరాలు ఎలాంటి డెవలప్ లేకుండా అసలు ఒక పల్లెటూరులకి ఉన్నటువంటి డివిజన్ ఇప్పుడు ఒక ఆదర్శవంతం డివిజన్గా తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలైతే ఇక్కడ ప్రధానంగా నీటి సమస్యతో బాధపడుతున్నారు. రేడియేషన్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ రేడియేషన్ బాగా తగులుతుంది. అదేవిధంగా స్లమ్ ఏరియా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలని ఇళ్ళు ఇస్తామని చెప్పారు. ఆ హామీకి మేరకు మాకు ఇళ్ళు కావాలని కూడా అడుగుతున్నారు. ఇవి ప్రధానమైన సమస్యలు. ఇవి త్వరగా తీరాలని మనం కూడా కోరుకుందాం. సాక్షి జనపదం నుంచి కోరుకుంటున్నాం. ఇది ఈ వారం జనపదం గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి. మరో వారం మరో డివిజన్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.